హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. నేను మీ సంతోష్. ఫ్రెండ్స్, మనకి 2024లోకి ఎంటర్ అయ్యాం. సో 2023లో మనకి ఏమేమి జరిగాయి, ఏమేమి అచీవ్మెంట్స్ వచ్చాయి, ఛానల్ పరంగా మనం ఏం చేసాము, ఇంకా మనము తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్ తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్ తీసుకుంటే ఏమేమి అడ్వాన్స్మెంట్స్ అయ్యాయి, అలాగే 2024 ఏ విధంగా ఉండబోతోంది అనేది మాట్లాడదామండి. సో 2023 చాలా మంచి అడ్వాన్స్మెంట్స్ మనకి వచ్చాయని చెప్పొచ్చు. సో అందులో కొన్ని మనం మాట్లాడుకుంటే మనం సి లాంగ్వేజ్ కంప్లీట్ చేసుకున్నాము, స్ప్రింగ్ బూట్ కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, సో అలాగే మనము ఒక కొత్త పోర్టల్ కూడా తీసుకొచ్చాం. సో ఎవరైతే ఇలా మంత్లీ యాక్సెస్ వద్దు, నాకు కోర్స్ వైజ్గా యాక్సెస్ కావాలి, అలాగే సర్టిఫికేట్ కావాలి, టీచింగ్ నోట్స్ కావాలి, ఎప్పుడంటే అప్పుడు నాకు డౌట్స్ క్లారిఫై చేసే విధంగా నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్, అసైన్మెంట్స్, క్విజెస్ ఇవన్నీ ఉంటూ కావాలి అని చూస్తున్నారో అటువంటి వాళ్ళందరి కోసం కూడా మనం ఒక ఓన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాము, teluguwebguru.in. ఓకే, సో మన ప్లాట్ఫామ్ ద్వారా మనం కోర్స్ వైజ్గా మీరు పర్చేజ్ చేసుకునే అవకాశాన్ని తీసుకొచ్చాము. సో దాని ద్వారా లైఫ్ టైం యాక్సెస్ ఇస్తూ మనం కోర్సెస్ని తీసుకురావడం జరిగింది. సో అది కూడా 2023లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ స్టెప్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఇంకా యూట్యూబ్ వైడ్గా చూసుకున్నా కూడా మనకి మంచి రికగ్నిషన్స్ అనేవి వచ్చాయి అన్నమాట. ఒకటి ఏంటంటే యూట్యూబ్ అనేది టాప్ మోస్ట్ ఛానల్స్ని పికప్ చేసి సో ఒక 4-5 ఛానల్స్కి కలిపి ఒక పార్ట్నర్ మేనేజర్ని అలాట్ చేస్తుంది అనమాట. అలా మనకి ఒక పార్ట్నర్ మేనేజర్ని, డెడికేటెడ్ పార్ట్నర్ మేనేజర్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనం ఎప్పుడైనా సరే యూట్యూబ్ పరంగా ఏదైనా ఒక డౌట్ ఉన్నా, లేకపోతే ఒక సజెషన్ కావాలన్నా సరే, మా 5 ఛానల్స్ ఆర్ 4-5 ఛానల్స్కి ఒక పార్ట్నర్ మేనేజర్ ఉంటారు. ఆ పార్ట్నర్ మేనేజర్కి నేను డైరెక్ట్గా 1-to-1 వీడియో కాల్ మాట్లాడుతూ అతని యొక్క సజెషన్స్ అన్నీ కూడా నేను తీసుకోవచ్చు అనమాట. అలా ఒక డెడికేటెడ్ పార్ట్నర్ మేనేజర్. సో మిగతా వాళ్ళందరికీ మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనకి మాత్రమే ల్యాక్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయినా సరే మనల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో అంటే ఒకసారి ఈ షార్ట్స్ ఇవి వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్ కౌంట్ అనేది అంత పెద్ద బాదర్డ్ థింగ్ అయితే కాదనమాట. ఓకే, సో ఛానల్ ఎలా రన్ అవుతుంది, కామెంట్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే ఈ ఛానల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఆడియన్స్ అనేది ఇవన్నీ కన్సిడర్ చేస్తుంది. యూట్యూబ్ ఎప్పుడు కూడా ప్రతి ఛానల్ని మానిటర్ చేస్తూనే ఉంటుంది. సో మనకి తెలియదు మన ఛానల్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు అని చెప్పి. ఓకే, అలాగా ఒక పార్ట్నర్ మేనేజర్ని ఇవ్వడం జరిగింది. సో వాళ్ళతో కూడా మనం 1-to-1 కాల్స్ చేస్తూ చాలా సజెషన్స్ అవి తీసుకోవడం జరిగింది. వాటిని కొన్ని ఇంప్లిమెంటేషన్స్కి కూడా మనం చేసాం కొన్ని, అలాగే మరికొన్ని నెక్స్ట్ ప్లాన్ కూడా చేస్తున్నాం అన్నమాట. అలాగే మనకి ఇంకొక ద బెస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటి అంటే 2023లో యూట్యూబ్ అనేది మనల్ని ఢిల్లీ ఇన్వైట్ చేసిందనమాట. సో యూట్యూబ్ ఏం చేసిందంటే లెర్నింగ్ షోకేస్. ఓకే, సో యూట్యూబ్ లెర్నింగ్ షోకేస్ 2023 అనే పేరుతో ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది. ఎవరైతే గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్లో పాలసీ మేకర్స్ ఉంటారో అటువంటి వాళ్ళందరినీ పిలిచి, ఓకే, సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇంకా ఇండియా వైడ్గా ఈ లెర్నింగ్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే టీచింగ్ రిలేటెడ్ కంటెంట్ ఎవరైతే, లెర్నింగ్ కంటెంట్ ఎవరైతే చేస్తారో ఆ లెర్నింగ్ క్రియేటర్స్ హోల్ ఇండియాలో ఓన్లీ 13-14 క్రియేటర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మా యొక్క వర్క్ని ఇగో మేము ఈ విధంగా ఎంటర్టైన్మెంటే కాదు, యూట్యూబ్ అంటే ఎడ్యుకేషన్ కూడా. సో మాకు లెర్నింగ్ క్రియేటర్స్ ఈ విధంగా ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా మంచి కంటెంట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఆ కంటెంట్ని కన్జ్యూమ్ కూడా చాలామంది చేసుకుంటున్నారు అని చెప్పి మమ్మల్ని చూపిస్తూ మా వర్క్ని అంతటినీ కూడా వాళ్ళ దగ్గర చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనం ఛానల్ ఎందుకు స్టార్ట్ చేసామో అన్నది ఒక స్టోరీ ఉంటుంది కదా, అది అక్కడ చెప్పమని అందరితో షేర్ చేసుకోమని చెప్పడం కూడా జరిగిందనమాట. సో ఆ ఈవెంట్కి హోల్ ఇండియాలో ఓన్లీ 13-14 క్రియేటర్సే పిలిస్తే అందులో మనం కూడా ఒకరం అవ్వడం అనేది నిజంగా అసలు చాలా మంచి అవకాశంగా నేను భావిస్తానన్నమాట. ఓకే, సో డైరెక్ట్గా యూట్యూబే ఇంకా మనకి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి మనకి ముందు రోజు అక్కడికి తీసుకువెళ్ళడం, అక్కడ హోటల్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత మనకి వాళ్ళు డిన్నర్కి ఇన్వైట్ చేసి ఆ డిన్నర్తో పాటే మరుసటి రోజు ఈవెంట్లో ఏం జరగబోతోంది అన్నది అదంతా మాట్లాడుతూ వాళ్ళతో కూడా మేము చాలా విషయాలు షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఓకే, ఆ మరుసటి రోజు కూడా ఇంకా మనం ఈవెంట్ స్టార్ట్ అయింది అనగానే వాళ్ళు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకొని ఒక వెల్కమింగ్ కిట్ లాగా ఒక మా నేమ్తో ఉన్నటువంటి ఒక పెన్ కానీ లేకపోతే యూట్యూబ్ డైరీ
2024 డైరీ కానీ మాకు ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత యూట్యూబ్ టీం ఎవరైతే వచ్చారో బయట కంట్రీస్ నుండి చాలామంది వచ్చారనమాట. వాళ్ళతో కూడా మేము చిట్ చాట్ అయ్యాము. సో మా యొక్క ప్రాబ్లమ్స్ మేము యూట్యూబ్లో ఫేస్ చేస్తున్నవి, మా యొక్క సజెషన్స్ ఇవన్నీ కూడా తీసుకున్నారు వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా ఈవెంట్ అనేది స్టార్ట్ అయింది. ఒక్కొక్కరి స్టోరీని ఒక్కొక్కరం చెప్పుకుంటూ వచ్చాము, షేర్ చేసుకున్నాము. సో చేసుకున్న తర్వాత ఇంకా మా అందరికీ ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ లాగా పెట్టి మా యొక్క సజెషన్స్ అనమాట. సో ఎప్పటి నుండో మీరు యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు కదా, యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా మీ సజెషన్స్ ఏంటి అని చెప్పి మా నుండి తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత మళ్ళీ మేము బ్యాక్ టు హోమ్ రీచ్ అవ్వటం అనేది జరిగిందనమాట. సో ద బెస్ట్ మూమెంట్ అనేది కూడా ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనము మన తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్ ఇంకా డెవలప్ చేయడం కోసం మనం ఏం చేసామంటే ఒక సపరేట్ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి ఒక ఫ్లాట్ని రెంట్కి తీసుకోవడం జరిగింది. ఇంకా దాంట్లో పెద్దగా వర్క్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ మనం డిసెంబర్లోనే దాన్ని రెంట్కి తీసుకోవడం, అందులోకి ఎంటర్ అవ్వడం జరిగింది. కాబట్టి సో అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ 2023 అని చెప్తానమాట. ఇక 2024 ఎలా ఉండబోతోంది అంటే మనం కేవలం రికార్డెడ్ కోర్సెసే కాదు, ఇంకా చాలా మనం ప్లాన్ చేస్తున్నాము. అవన్నీ కూడా 2024లో వస్తాయి. అయితే షార్ట్లీ నేను వాటిని అనౌన్స్ చేస్తాను, అంతవరకు కొద్దిగా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీలైనన్ని రికార్డెడ్ కోర్సెస్ కూడా తీసుకొస్తాము. ఓకే, సో మనం కోర్సెస్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్ రూపంలో ఏవైతే మనం చెప్తున్నామో వాటికి మాత్రం ఎప్పటికీ రికార్డెడ్ కోర్సెసే ఉంటాయి. కానీ ఇంకా ఇన్నోవేటివ్గా మనం ఆలోచించి లైవ్ కోర్సెస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఏంటా ఇన్నోవేటివ్ కోర్సెస్ అనేది కూడా నేను ఫ్యూచర్లో చెప్తాను మీకు. ఓకే, సో మరికొద్ది రోజుల్లోనే నేను నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో కొంచెం ఈ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నది ప్లాన్ చేసుకోవడం, ఈ బిజీలో ఉండడం వల్ల నేను సరిగ్గా ఇంకా ఈ మధ్యనంతా కూడా వీడియోస్ చేయలేదు. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో అనేది జాన్ 1న నేను చెయ్యాలి. కాకపోతే ఈ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఈ షిఫ్టింగ్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవడం వల్ల నాకు ఇంకా సరిగ్గా ఆఫీస్ సెటప్ అవ్వలేదు. ఈ వీడియో కూడా మీకు కొంచెం ఎకో వస్తుంది, కొంచెం రీసౌండ్ అనేది వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం ది బెస్ట్ కోర్సెస్తో అండ్ ది బెస్ట్ మెథడ్స్తో మీ ముందుకి రాబోతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల, మీ అందరూ ఫాలో అవ్వడం వల్ల మనం ఈ ప్లేస్లో ఉన్నాం. సో ఫైనల్గా ఒక్క రిక్వెస్ట్ నేను మీకు చేసుకొని ఈ వీడియోని ఎండ్ చేస్తాను. సో ఇంకా చాలామందికి తెలుగు వెబ్ గురు ఉందని తెలియదు అని చెప్తున్నారనమాట. సో అసలు మీ ఛానల్ ఉందని తెలియదు అని చెప్పి చాలామంది బయట ఎక్కడ పడితే అక్కడ థౌజండ్స్లో కోర్సెస్ జాయిన్ అయ్యి అక్కడ మనీ వేస్ట్ చేసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి పే చేసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి చాలామందికి వస్తుంది అండ్ చాలా బాధపడుతున్నారు. సో మీ ఛానల్ ఉందని తెలియదు అని. సో మినిమం మీకు నా ఛానల్లో 1% అయినా ఎప్పుడైనా హెల్ప్ అయినట్టుగా ఉంటే ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ గురించి, మన ప్లాట్ఫామ్ గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. వాళ్ళు తీసుకోవాలని మీరేదో వాళ్ళు తీసుకునేలా చేయాలని కాదు, అట్లీస్ట్ మన ఎగ్జిస్టెన్స్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎప్పుడైనా ఒక్క కాన్సెప్ట్ అయినా మీరు మన ఛానల్లో నేర్చుకొని ఉంటే కనుక, సో కేవలం మీరు నేర్చుకోవడమే కాదు, దాన్ని అట్లీస్ట్ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, ఫ్యామిలీ సర్కిల్లో కొంతమందికి షేర్ చేసే బాధ్యత ఖచ్చితంగా మీ మీద ఉంది. అప్పుడే మీరు మరికొంతమందికి ది బెస్ట్ కంటెంట్ రీచ్ అయ్యేలాగా చేయగలుగుతారు. కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటి అంటే, వీలైనంత మంది ఫ్రెండ్స్కి మీకు ఏదైనా ఒక కోర్సు, ఒక వీడియోయో ప్లస్ చేసి ఉంటే, మీ కెరియర్కి ప్లస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా దాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఫ్యూచర్లో మనం మంచి కంటెంట్తో, మంచి కోర్సెస్తో ముందుకి వస్తాము. ఖచ్చితంగా మనం 24ని ఇంకా బెస్ట్ చేయడానికే ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.